కాస్తంత గల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, ఒక 6-7 చున్నులపాయ రబ్బలు వేసుకొని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందామండి. లేదు పప్పు గుత్తి అవసరం లేదనుకున్నప్పుడు రోట్లో వేసిన దంచుకున్నా కూడా మన గోంగూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, నేను చూపించినట్టు పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే గోంగూర అనేది బాగా మెత్తగా వస్తుందండి. వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడిలో మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే కాస్తంత కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందామండి. పోపులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, కొందరైతే పోపు కూడా వేసుకోకుండా తింటారండి. ఈ పచ్చడి అనేది పలావ్లోకి, పులిహోరలోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి.